ఈరోజు ఈనాడు పేపర్లోని ఎడిటోరియల్లో వచ్చిన ఫస్ట్ కాల్ మొట్టమొదటి ఆర్టికల్. ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. ఓకే, రైట్. ఈనాడు పేపర్లో వచ్చిన మొట్టమొదటి ఆర్టికల్ ఏంటంటే, ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ ఉరి శిక్షకు కాల పరీక్ష. ఉరి శిక్షకు కాల పరీక్ష. జాగ్రత్తగా వినండి అమ్మ. ఈ ఫస్ట్ ఆర్టికల్ నేర్చుకుందాం. ఉరి శిక్షకు కాల పరీక్ష అని ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఇది మనకి ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రస్తుతం ఒక న్యూస్ ఎక్కువగా మనం వింటూ ఉంటున్నాం. ఓకే, ఒక న్యూస్ ఎక్కువగా మనం వింటున్నాం. ఏంటంటే రీసెంట్గా ఫస్ట్ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా ఒక మహిళకు ఉరిశిక్ష అమలు చేయడానికి రంగం సిద్ధమవుతుందన్నమాట. ఓకే, ఉరిశిక్ష అమలు చేయడానికి రంగం సిద్ధమవుతుంది. ఎవరు ఆవిడ? ఎవరు? ఎందుకు ఉరిశిక్ష వేస్తున్నారు? ఎందుకు ఉరిశిక్ష వేస్తున్నారు? అసలు ఎక్కడ ఆవిడది ఎక్కడ? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా వస్తాయి. జనరల్గా ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా వస్తాయి. ఫస్ట్ ఎవరో చూద్దాం. ఆవిడ పేరు ఏంటంటే షబ్నం. ఆవిడ పేరు షబ్నం. ఓకే, షబ్నం. ఈమె ఒక విద్యావంతురాలే. ఒక మంచి 2 MA డిగ్రీలు పొందిన విద్యావంతురాలు. అయితే ఈమె ఏం చేసింది? అసలు ఎందుకు ఉరిశిక్ష వేస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకుంటే, ఈమె ఏం చేసిందంటే 2008 సంవత్సరం ఏప్రిల్ 14న ఏం చేసిందంటే ఈ కుటుంబంలో ఉన్న 10 నెలల చిన్నారితో సహా కుటుంబం మొత్తాన్ని కూడా హత్య చేసింది. అందు గురించి ఈమెకు 10 నెలల చిన్నారితో సహా కుటుంబం మొత్తాన్ని కూడా హతమార్చింది. అందుకని ఈమెకు ఉరిశిక్ష విధించడం జరిగింది. ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్ అంటే ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇక్కడ ఉత్తరప్రదేశ్. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదట ఈమెకు ఉరిశిక్ష విధించబోతున్నారు. అయితే ఈ కేసు ఏంటంటే 2010 సంవత్సరంలో అక్కడ లోకల్ కోర్టు ఏం చేసిందంటే మరణశిక్ష విధించింది. దాని మరలని హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆశ్రయించిన తర్వాత 2015 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈమెకు మరణశిక్ష విధించింది. అయితే 2020 జనవరిలో ఏం చేసింది? ఈమె రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ పెడితే ఆ పిటిషన్ రాష్ట్రపతి తిరస్కరణ. ఓకే, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ అనేది తిరస్కరించడం జరిగింది. అయితే మరి బ్రిటిష్ ఇండియా టైంలో మొట్టమొదటిగా 1870లో ఒక మహిళకు ఉరిశిక్ష విధించారు బ్రిటిష్ ఇండియా టైంలో. మనం ప్రీవియస్గా కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో. మొట్టమొదటిగా బ్రిటిష్ ఇండియా టైంలో 1870లో మహిళకు ఉరిశిక్ష విధించారు. ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉరిశిక్ష ఇప్పుడు ఎవరికి వేస్తున్నారంటే షబ్నంకి. ఓకే, మరికొద్ది రోజుల్లో ఈ శిక్షను అమలు చేయబోతున్నారు. రైట్. మరి ఈ ఉరిశిక్ష గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మన దేశంలో అయితే
ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కూడా 750 మందిని ఉరి తీశారన్నమాట. 750 మందిని ఉరి తీశారు. అయితే 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే అది ఫోక్సో చట్టం అని తీసుకొచ్చారు. అప్పుడే ఫోక్సో యాక్ట్. సో ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏంటంటే వీళ్ళకు మరణశిక్ష వరకు వీళ్ళకు శిక్ష వేయొచ్చు. సో 12 ఏళ్ల లోపు బాలికలపై ఏమైనా సరే అత్యాచారం జరిగిన, సో లైంగిక వేధింపులు జరిగిన, సో ఇటువంటివి ఫోక్సో చట్టం కింద తీసుకొచ్చారు. ఇది ఒక చట్ట సవరణ చేశారన్నమాట దీనికి. ఓకే, రైట్. సో ఈ ఫోక్సో చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2012 సంవత్సరంలో తీసుకొచ్చారు. 2012లో తీసుకొచ్చారు. రైట్. అయితే ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో కానీ అనేక కేసులు ఉన్నాయి ఈ యొక్క ఉరి శిక్షకు సంబంధించి. అయితే మన మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రంజన్ గొగోయ్ సో ఈయన ఏం చేశారంటే, సో సుప్రీంకోర్టులో ఉన్న కేసులన్నీ కూడా సాల్వ్ చేయాలని చెప్పి 4 ధర్మాసనాలు ఏర్పాటు చేశారు ఈయన. 4 ధర్మాసనాలు ఏర్పాటు చేసి, సో ఈచ్ బెంచ్కి కూడా, ఇది 4 బెంచెస్ అనుకోండి, 4 బెంచెస్. సో ఈచ్ బెంచ్కి కూడా సో 3 మెంబర్స్, ముగ్గురిని పెట్టాడనమాట. ముగ్గురిని చొప్పున వీళ్ళు 6 వారాల పాటు విచారణ జరగడం జరిగింది. సో ఇలా విచారణ జరిగింది. అయితే మనకి 2016 సంవత్సరంలో మొట్టమొదటికి ఒక కేసులో మాత్రమే సో మరణశిక్ష విధించడం జరిగింది. మరి 2017 సంవత్సరంలో చూసినట్లయితే 7గురికి ఉరిశిక్ష వేశారు. 7 మెంబర్స్. అయితే 2018లో 2018లో ఏం చేశారంటే 2018లో 162 మందికి ఈ కింద కోర్టులు, లోకల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దిగువ కోర్టులు ఉరిశిక్ష విధించాయి. కానీ ఈ కేసులన్నీ కూడా వీళ్ళు మరలని హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో 23 మందికి మాత్రం హైకోర్టు ఉరిశిక్ష విధించింది. వీళ్ళలో 162లో 23 మంది. సో మిగతా వాళ్ళకి ఏం చేశారు, సో మిగతా వాళ్ళని జీవిత ఖైదుగా మార్చడం, సో అటువంటి పరిస్థితులు, కొంతమందికి క్షమాభిక్ష దయచేయడం, సో ఇటువంటి మాట జరిగిన సిచ్యువేషన్. మరి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా ఒక మహిళకు ఉరిశిక్ష వేయబోతున్నారు. రైట్. మరి గాంధీ స్వతంత్ర భారతదేశంలో మహాత్మా గాంధీని చంపినటువంటి నాథూరామ్ గాడ్సే. సో ఈయన నెక్స్ట్ నారాయణ్ ఆప్టే. సో ఈ నాథూరామ్ గాడ్సే, నారాయణ్ ఆప్టే ఇద్దరికీ కూడా సో 1949 సో నవంబర్ 15న హర్యానాలోని అంబాలా జైలులో సో వీళ్ళను ఉరి తీయడం జరిగింది. సో అంబాలా జైలులో ఉరి తీశారు. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. నాథూరామ్ గాడ్సే, నారాయణ్ ఆప్టే. సో 1947 నవంబర్ 15న సో హర్యానాలోని అంబాలా జైలులో ఉరి తీశారు. ఓకే, రైట్. సో మన దేశంలో చూసినట్లయితే మరి ఈ యొక్క ఉరిశిక్షలు అనేవి కొన్ని చట్టాలు, మెయిన్గా ఫోక్సో చట్టం తీసుకొచ్చారని చెప్పాను. ఫోక్సో చట్టం ఒకటి, తర్వాత ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సో అత్యాచార నిరోధక చట్టం
నిరోధక చట్టం. సో 1989లో తీసుకొచ్చారు ఇది. ఈ చట్టం ఇది 2012. సో అదేవిధంగా కానీ కొన్ని చట్టాలు మహారాష్ట్రలో అయితే మోకా చట్టం ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలని నిరోధించడానికి మోకా చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించడానికి సో అనేక చట్టాలు. అదేవిధంగా దేశ ద్రోహానికి పాల్పడిన సో ఇటువంటి వాటికి ఉరి శిక్షలు విధించడం అనేవి జరుగుతున్నాయి. సో ప్రపంచంలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఈ ఉరి శిక్షలను 58 దేశాలు అమలుపరుస్తున్నాయట. 58 దేశాలు. ఓకే. అయితే మిగతా కొన్ని 95 కంట్రీస్ వరకు ఏంటంటే ఉరి శిక్షను తమ యొక్క శిక్షా స్మృతి నుంచి తీసివేయడం జరిగింది. 95 కంట్రీస్. అయితే ఇప్పుడు భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశంలో ఉరి శిక్ష విధించడం అనేది కరెక్ట్ కాదు అన్న వాదన కూడా ఉంది. సో ఏది ఏమైనా కానీ సో ఇటువంటి కొన్ని నేరాలకు ఉరి శిక్షే కరెక్ట్ అని కొంతమంది వాదన. సో ఇది మనకి ఈనాడు కాలం మనకి ఎడిటోరియల్ ఇచ్చిన ఆర్టికల్ గురించి డిస్కస్ చేసాం ఈరోజు. సో నెక్స్ట్ ఈరోజు ఇచ్చిన ఆర్టికల్లో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక అప్డేట్ చూద్దాం. ఓకే రైట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సో రెండవ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆర్టికల్. అయితే ఈ ఆర్టికల్ జాగ్రత్తగా వినండి, చెప్తున్నాను. ఇది హెలీనా క్షిపణి గురించి. హెలీనా క్షిపణి. సో శత్రు యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో సో ఆ యుద్ధ ట్యాంకులను నాశనం చేయడానికి శత్రు యుద్ధ ట్యాంకులను నాశనం చేయడానికి మనకి హెలీనా ధృవాస్త్ర. ఓకే, హెలీనా ధృవాస్త్ర ఓకే, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ మాట. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సో ఇదైతే ఏదైతే ఉందో ఈ క్షిపణిని భారతదేశం విజయవంతంగా పరీక్షించిందన్నమాట, టెస్ట్ చేసిందన్నమాట. సో ఈ క్షిపణి ఎవరు రూపొందించారు అంటే డిఆర్డిఓ. సో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటే శత్రువులకు మనకి పోరాడడానికి యుద్ధ ట్యాంకులు అన్నమాట ఇవి. సో దీన్ని ఎవరు తయారు చేశారంటే డిఆర్డిఓ తయారు చేసింది. డిఆర్డిఓ అంటే ఏంటి? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అంటే భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. సో దీన్ని రూపొందించారు. డిఆర్డిఓ యొక్క చైర్మన్ ఎవరంటే జి సతీష్ రెడ్డి, డైరెక్టర్ సతీష్ రెడ్డి గారు. సో గుర్తుపెట్టుకోవాలి. మన రక్షణ శాఖ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. ఓకే. అయితే ఈ పరిశోధన 5 days చేసింది. ఎన్ని రోజులు? 5 days. సో ఎక్కడ చేశారు అంటే రాజస్థాన్. సో రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద యొక్క ఈ క్షిపణి ఏదైతే ఉందో దీన్ని పరీక్షించడం జరిగింది.
అయితే దీన్ని సైన్యంలో నుండి ప్రస్తుతం వాయుసేనలోకి పంపిస్తారన్నమాట. సైన్యంలో నుండి వాయుసేనలోకి పంపించడం, వాయుసేనలో ప్రవేశించడం జరిగింది ఈ యొక్క మిసైల్. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. ప్రత్యేకత, సో ఈ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, సో ఈ మిసైల్ని భూమి ఉపరితలం నుంచి ప్రయోగించవచ్చు. సో భూమి ఉపరితలం నుంచి, సో భూమి ఉపరితలం నుంచి ఈ మిసైల్ని ప్రయోగించవచ్చు. మరి ఇంకొక విషయం ఏంటంటే హెలికాప్టర్ నుంచి కూడా ఈ శత్రు ట్యాంకులపై మనం గురిపెట్టవచ్చు. అంటే హెలికాప్టర్ నుంచి కూడా. సో ప్రస్తుతం ధృవ హెలికాప్టర్ నుంచి ప్రయోగించడం కూడా జరిగింది. ఈ క్షిపణి రాజస్థాన్లోని ధృవ హెలికాప్టర్తో ప్రయోగించారు. అంటే హెలికాప్టర్ నుంచి కూడా శత్రువు యొక్క యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో, ఒక హెలికాప్టర్ ఉందనుకోండి, ఇక్కడ యుద్ధ ట్యాంకు సపోజ్ 7 కిలోమీటర్స్ వరకు ఇక్కడ యుద్ధ ట్యాంక్ ఏదో ఉంది, యుద్ధ ట్యాంక్ నుంచి హెలికాప్టర్ పైనుంచి కూడా ఇది మనం టార్గెట్ చేయొచ్చు. అంటే 5 టైమ్స్ టార్గెట్ చేశారు, 5 టైమ్స్ దీన్ని ప్రయోగించారు, 5 టైమ్స్ కూడా సక్సెస్ అయింది. అదేవిధంగా ఈ 5 టైమ్స్ సక్సెస్ అయింది. అందుకే దీన్ని ఏమంటారంటే, ఈ మిసైల్ని ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్. ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ అంటే ఏంటి? ఫైర్, ఒక్కసారి ఫైర్ చేసి మనం మర్చిపోవచ్చు. ఫర్గెట్ అంటే మర్చిపోవచ్చు. సో దానిపైన చేసుకుంటుంది. సక్సెస్ అనేది 100% సక్సెస్ రేట్ ఉంది. ఓకే, సో దీన్ని భారత సైన్యంలో దీన్ని ఈ క్షిపణిని హెలీనా అంటాం. మరి వాయుసేనలో అయితే దీని పేరు, సో వాయుసేనలో దీని పేరుని ధృవాస్త్ర అంటారు. ధృవాస్త్ర అంటే ఏంటి? ధృవ అనే హెలికాప్టర్ నుంచి ప్రయోగించారు కాబట్టి ధృవాస్త్ర అని అంటారు అన్నమాట. సో లక్ష్యాన్ని కరెక్ట్గా ఛేదిస్తుంది అన్నమాట ఇది. సో ఇంకొక విషయం ఏంటంటే, దీన్ని పగలు ఉపయోగించవచ్చు, రాత్రి కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో మరలా ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో క్షిపణులు చదువుకున్నప్పుడు ఇది ఇంపార్టెంట్. సో హెలీనా క్షిపణి, సో ఈ హెలీనా క్షిపణిని మన యొక్క డిఆర్డిఓ తయారు చేసింది ఈ క్షిపణిని. సో దీన్ని మన భారతదేశం విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో ఇది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ మాట, హెలీనా ధృవాస్త్ర. అంటే దీన్ని సైన్యంలో అయితే దీన్ని హెలీనా అంటాము. సో వాయుసేనలో ధృవాస్త్ర అంటాం. ఎందుకు? ధృవ అనే హెలికాప్టర్ నుంచి దీన్ని ప్రయోగించారు కాబట్టి ధృవాస్త్ర అని పెట్టారన్నమాట. సో డిఆర్డిఓ తయారు చేసిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ యొక్క చైర్మన్ ఎవరంటే దీనికి జి సతీష్ రెడ్డి గారు. ఓకే, ఎక్కడ ప్రయోగించిందంటే రాజస్థాన్లోని పోఖ్రాన్లో ప్రయోగించడం జరిగింది. అయితే ఇది 5 సార్లు ప్రయోగించారు. 5 సార్లు కూడా ఇది 100% యొక్క టార్గెట్ని రీచ్ అయింది. సో అంతేకాకుండా దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ అంటారు. సో ఒక్కసారి ఫైర్ చేసిన తర్వాత మనం దానిపైన అదే చేసుకుంటే మనం మర్చిపోవచ్చు అనమాట. సో సైన్యంలో హెలీనా అంటారు, వాయుసేనలో ధృవాస్త్ర అంటారు. సో దీన్ని పగలు రాత్రి కూడా ప్రయోగించవచ్చు. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, దీన్ని భూ ఉపరితలం మీద నుంచి ప్రయోగించవచ్చు, అదేవిధంగా హెలికాప్టర్ నుంచి కూడా ప్రయోగించవచ్చు. శత్రు ట్యాంకుపై ఇది దాని యొక్క లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఓకే, సో ఈరోజు మన ఈనాడులో 2 ఇంపార్టెంట్ వచ్చినాయి. సో రేపు ఒక ఆర్టికల్ అయితే నేను అది స్పెషల్గా చేస్తాను నేను. సో ఒక ఆర్టికల్ అది చాలా ఇంపార్టెంట్ అది. సో అది నేను నెక్స్ట్ క్లాస్లో ఆర్టికల్ చేస్తాను. థ్యాంక్ యూ.